భూపాలపల్లి నియోజకవర్గం భూపాలపల్లి మండలం రామ్నాయక్ తండా కొంపల్లి గూడట్పల్లి మరియు గోర్లవేడు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కొరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భట్టు కరుణాకర్ మరియు మండల నేతలతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యేకు ఆయా గ్రామాలలో నాయకులు గ్రామస్తులు శాల్వాలు కప్పి స్వాగతం పలికారు. అనంతరం ర్యాలీ తీసి గ్రామ కూడలలో ఏర్పాటు చేసిన పబ్లిక్ కార్నర్ మీటింగ్లలో ఎమ్మెల్యే మాట్లాడారు. 5 లక్షల రూపాయలు ఇచ్చాం. మా అక్కలు మీటింగ్ పెట్టుకోవడానికి మహిళా సమైక్య బిల్డింగ్ కూడా ఇచ్చినాం కానీ కడతలేరు. కడుతుండ్రా ఈ నియోజకవర్గంలో భూపాలపల్లి హాస్పిటల్లో గతంలో 50 మంది ఆడబిడ్డలు డెలివరీ అయ్యేది. ఇప్పుడు 800 నుంచి 1000 మందికి తీసుకుపోయాను. 203 టెక్నీషియన్స్ డాక్టర్లను తీసుకొచ్చాను. 4వ ఫ్లోర్ కట్టి 14 కోట్లతో 100 బెడ్ల హాస్పిటల్ 300 బెడ్లకు తీసుకొచ్చాం. ఒక రక్త పరీక్ష మూత్ర పరీక్ష ఉండేది. ఈరోజు 165 రకాల పరీక్షలు చేసేటువంటి యంత్రాలను తెచ్చాం. మా అక్కలు అన్నలు ఏదన్నా కుటుంబ తగాదలతో అదేవిధంగా ఏదన్నా ఇబ్బంది పడ్డా, మందు తాగినా, రోడ్ యాక్సిడెంట్ అయినా, అదేవిధంగా గర్భిణీ స్త్రీలు పోయినా వెంటిలేటర్ లేవు. మన హాస్పిటల్లో వెంటిలేటర్ లేకపోతే చక్కగా వరంగల్ పో అంటాడు. భూపాలపల్లి మండల సమైక్యకు కూడా ఒక బస్సు ఇచ్చాం. ఆ బస్సును ఆర్టీసీకి అద్దె తీసుకుంది. నెలకు 70,000 రూపాయలు మీ ఖాతాల్లో జమ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మీ గ్యాస్ డీలర్లు కానీ, మీ సేవా సెంటర్లు కానీ, పెట్రోల్ బంకులు కూడా ఒక గాంధీనగర్లో ఇచ్చాం, శాంపేటలో ఇచ్చాం. మీ రోడ్డుకు కూడా ఏదన్నా ప్రభుత్వ భూమి 20 గుంటలు ఉంటే ఇప్పిస్తాం, చూసుకోండి. అదేవిధంగా సోలార్ ఉత్పత్తి కూడా ఇస్తాం, మీరు చూసుకొని వివో సంఘ అధ్యక్షులు మా వెంట పడండి. మీకు భూమి ఇచ్చే బాధ్యత మాది, పవర్ ఉత్పత్తి కేంద్రం పెట్టించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని నాది అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రోడ్డు వెలుతులపల్లి ఇటు గుర్రంపేట తండాలు మధ్యలో మా సీతారాంపురం కొండాపురం ఉంది. ముఖ్యమంత్రి గారిని అడిగాం మొన్న.